ఈ తాండ్రపాడు మరి గ్రామస్తులకు మరి ఉదయవేళ శుభములండి. మరి ఈ 2025 మరి చివరి నెల డిసెంబర్ నెల ఈ మాసంలో ఈ ఉదయకాలం వేళ మేము రావడానికి గల కారణం ఏంటంటే, మరి కొన్ని మాటలు భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాల్సిన కొన్ని మాటలు మీకు వినిపించడానికి వచ్చాము. ఈ 2025 సంవత్సరంలో మరి ఎన్నో దారుణాలు మనం చూసాము, మరి ఎన్నో యాక్సిడెంట్లు మనం చూసాము, మరి ఎన్నో మరణాలు మనం చూసాము. ఎందుకంటే సమయం అనేది చాలా గొప్పది. మరి ఈ సంవత్సర ప్రారంభంలో మనతో ఉన్నవారు మరి చివరి నెలలో ఈరోజు మన ముందు మనతో లేక వెళ్ళిపోయారు. కాబట్టి ఆ సమయం మరలా తిరిగి రాదు. అందుకే మరి చాలా మంది గొప్పవారు కూడా మరి టైమ్ ఈజ్ మనీ, మరి టైమ్ ఈజ్ గోల్డ్ అంటూ సమయం గురించి చాలా గొప్పగా మరి పుస్తకాల్లో రాసినట్టు మనం చదువుకుంటుంటాం. ఎందుకంటే మనిషి భూమి మీద ఎన్నో సాధించాడు, కానీ మరి సమయాన్ని మరి దాని అదుపును మనిషి సాధించలేకపోయాడు. మరి ఎన్నో కోట్లు సంపాదించిన వారు, ఎన్నో రాజ్యాలు సంపాదించిన వారు కూడా మరి వారు సంపాదించింది మొత్తం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు తప్ప ఆ సమయాన్ని సాధించలేకపోయారు. మరి భూమి మీద ప్రతి మనిషికి మరి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఒక కాలం అనేది దేవుడు నిర్ణయించాడు, సమయం అనేది దేవుడు నిర్ణయించాడు. మరి ఆ సమయాన్ని మీరి భూమి మీద మనిషి ఎవరు బ్రతకలేరు. మరి మరి చిన్ననాటి నుండి మరి వృద్ధుల వరకు మరి ఏ వయస్సు కలిగిన వారు కూడా ఈరోజు మరి మరణం నుండి తప్పించలేకపోతున్నారు. మరణం నుంచి వారు మరి వేరు చేయలేకపోతున్నారు. ఎందుకంటే భూమి మీద మనిషి ఇదే శాశ్వతం అనుకుంటూ, ఇదే మన లోకం అనుకుంటూ బ్రతుకుతున్నారు. మరి మనం ఎంతో మంది ప్రయాణికులను చూస్తుంటాం. మరి బస్సులో కానీ ట్రైన్లో కానీ అందరూ ప్రయాణం చేస్తుంటారు. మరి చేస్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారి ప్రయాణం ఎక్కడికంటే ఒక పని మీద వారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడే ఉండిపోరు. వారు మరలా తిరిగి వారి స్వగృహానికి మరి వారి ఇళ్లకు వారు మరలా తిరిగి చేరుకుంటారు. అలాగే భూమి మీద కూడా మనిషి ఒక ప్రయాణికుడి వలె వచ్చాడు. భూమి మీద ఒక ప్రయాణం లాంటిదే మన జీవితం. ఇది ముగించుకొని మనిషి మరలా తిరిగి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు మనిషికి మరణాన్ని ఇచ్చాడు. మనకంటే ముందు మరి మన పితరులు, మన తాతలు, ముత్తాతలు వారందరూ ఒకప్పుడు ఇక్కడ ఉన్నవారే, కానీ ఇప్పుడు లేకపోయారు. మనం కూడా అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మరి అలాంటి సమయం రాకముందే మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మరి మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఈరోజు ఒక గొంగళి పురుగును మనం చూస్తుంటాం. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది మరణించిన తర్వాత ఒక అందమైన మరి సీతాకోక చిలుక వలె దాని రూపాన్ని మార్చుకుంటుంది. అలాగే మనిషి కూడా, ఈ శరీరంతో ఉన్న మనిషి మరణించిన తర్వాత తనలో ఉన్న ఆత్మకు మరో జీవితం ఉంది. మరి ఆ జీవితం పొందాలంటే, మరి దేవుడిచ్చిన ఆ జీవితాన్ని మనం పొందాలంటే, దేవుడు పరిశుద్ధుడు గనక, పవిత్రుడు గనక మరి ఆయన ఇచ్చే ఆ జీవితం కూడా మరి పరిశుద్ధతతో, పవిత్రతతో కూడుకున్నది. మరి ఆయన యొద్దకు మనం మరణించిన తర్వాత వెళ్ళిపోవాలంటే మనలో పాపం ఉండకూడదు. మరి పాపం వలన వచ్చు జీవితము మరణం అని బైబుల్ సెలవిస్తుంది. మరి ఆ మరణాన్ని తప్పించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. మరి ఆయన ఎటువంటి మతాన్ని, కులాన్ని స్థాపించలేదు, కానీ మరణం నుండి మనిషిని రక్షించడానికి ఒక మార్గాన్ని స్థాపించాడు. మరణం నుండి మనిషి మరి ఎలా రక్షింపబడాలో, ఎలా పాపము చేయకుండా జీవించాలో జీవించి ఆయన ఒక మార్గాన్ని, సత్యాన్ని, మరి మనిషి బ్రతకడానికి ఒక జీవాన్ని స్థాపించాడు. మరి అదే ఆయన ఇచ్చిన రక్షణ. మరి ఆయన మరి భూమి మీద ఎటువంటి జీవితం గడిపాడో మనకు తెలిసిందే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక మతాన్ని స్థాపించలేదు, కానీ
మనిషి మరణం తర్వాత మరొక జీవితం ఉంది, ఆ జీవితం ఎంతో గొప్పదని ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఉన్నవారు మరి రేపటికి కనకపరుగైపోతున్న ఈ జీవితంలో ఈ భూమి మీద మనం ఇదే శాశ్వతమని మరి ఇక్కడే ఇలాంటి ఆలోచనలు కలిగి మనం బ్రతకడం మన మూర్ఖత్వం. కాబట్టి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మరణం తర్వాత జరుగుతున్న జీవితం గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం మరణించిన తర్వాత మరి ఆ గొప్ప జీవితాన్ని మనం పొందాలంటే మనలో పాపం ఉండకూడదు. కాబట్టి పాపం లేని ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి అలాంటి జీవితాన్ని మనం పొందాలంటే యేసుక్రీస్తును మనం నమ్మాలి. కాబట్టి ఆలోచన చేయండి. మరి ఘనులైన వారే మరణాన్ని తప్పించుకోలేకపోయారు, శాస్త్రవేత్తలు తప్పించుకోలేకపోయారు. మరి సాధారణమైన మనం కూడా ఆ మరణం నుండి మనం తప్పించుకోలేము. కాబట్టి మరణం తర్వాత ఆ జీవితాన్ని మనం పొందాలంటే మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకొని సత్యమైన మార్గంలో మరి దేవుడు అనుకున్న మార్గంలో మనం జీవించి మరణిస్తే మరణం అనంతరం ఆ పరలోక రాజ్యం మనకు లభిస్తుంది. మరి అందరూ ఆలోచన చేస్తారని కోరుతూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేయనట్లే పర్లేదులే, చెయ్యి, నువ్వు చిన్న ప్రార్థన చేస్తు. మరి చిన్న ప్రార్థన. పరలోకమందు